హలో ఎవ్రీబడి. బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో ఈరోజు మనం బ్రాంచ్ బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏంటి, వాటి వల్ల బ్రాంచ్ బ్యాంకింగ్ ద్వారా బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పటికే మనం యూనిట్ బ్యాంకింగ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. Branch banking. The branch banking system, each commercial bank is a large institution having number of branches stated all over the country. Branch banking system is popular in almost all the countries, all of the world. సో ప్రపంచవ్యాప్తంగా బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉన్నది. చాలా పాపులర్గా ఉన్నది. బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. So branch banking system, each commercial bank is a large institution having number of branches stated all over the country. Branch banking system is popular in almost all the countries of all the world. సో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏంటి, సాధారణంగా కేంద్ర కార్యాలయం అంటే మెయిన్ బ్రాంచ్, హెడ్ బ్రాంచ్ ఒక సిటీలో ఉంటుంది, పట్టణంలో ఉండి దాని బ్రాంచీలు మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి బ్యాంకింగ్ని మనం బ్రాంచ్ బ్యాంకింగ్ అంటాం. ఇది ప్రారంభంలో 1 లేదా 2 బ్రాంచులతో ఉన్నటువంటి బ్యాంకు కాలక్రమేణా బ్రాంచీలను వివిధ ప్రాంతాలకు విస్తరించడం ఈ వ్యవస్థలో జరుగుతుందన్నమాట. ఉదాహరణకి ఫస్ట్ మనకి ఆంధ్ర బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే, మచిలీపట్నంలో పెట్టబడిన ఆంధ్ర బ్యాంకు అవి బ్రాంచీలుగా విస్తరించి ప్రస్తుతం హైదరాబాద్ ప్రధాన కేంద్ర కార్యాలయంగా సుమారు 1000 బ్రాంచులతో వ్యాపారం కొనసాగిస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఆంధ్ర బ్యాంక్ కూడా మెర్జ్ అవ్వడం మనకు తెలుసుకున్నాం. సో ఈ విధంగా బ్రాంచెస్ గురించి మనం బ్రాంచ్ బ్యాంక్ గురించి చెప్పుకోవాలంటే, సో అండర్ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏ బిగ్ బ్యాంక్ యాజ్ ఎ సింగిల్ ఇన్స్టిట్యూషన్ అండ్ అండర్ ఎ సింగిల్ ఓనర్షిప్ ఆపరేట్స్ త్రూ ఏ నెట్వర్క్ బ్రాంచెస్ spread all over the country. The banking system of England offers the example of the branch banking system. Where each commercial bank has a network branches spread throughout the country. అంటే అండర్ ది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏ బిగ్ బ్యాంక్ యాజ్ ఏ సింగిల్ ఇన్స్టిట్యూషన్ అండ్ అండర్ సింగిల్ ఓనర్షిప్ ఆపరేట్స్ త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. The banking system of England offers the example of the branch banking system. Each commercial bank has a network of branches spread throughout the country. సో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఒక సింగిల్ ఓనర్షిప్లో వివిధ బ్యాంకింగ్ శాఖలుగా తన యొక్క వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటుంది. మన ఇంగ్లాండ్ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ను మనం బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అసలు ఈ బ్యాంకులు అనేవి ఏ దేశంలో ఉన్నా కానీ, ఏ ప్రయోజనార్థం అవి పెట్టబడినా, అవి మౌలికంగా అందజేసేటువంటి సేవల్లో నిర్వర్తించేటువంటి విధుల్లో కానీ పెద్దగా తేడా అనేది ఏముండదు, వ్యత్యాసం అనేది ఏముండదు. అయితే ఈ బ్యాంకులు పనిచేసే తీరు లేక వాటిని నిర్వహించేటువంటి విధానాల్లో గల ఈ మార్పు అనేది మాత్రం చాలా గణనీయంగా ఉంటుంది. బ్యాంకుల స్వరూప స్వభావాల విషయంలో భిన్నత్వం ఎంతో ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ ఒకే రీతిలో ఉండదు. బ్యాంకింగ్ స్వరూప స్వభావాలు ప్రతి దేశానికి మారిపోతూనే ఉంటాయి. సో ఈ దేశాల్లో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. అవి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి యూనిట్ బ్యాంకింగ్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి బ్రాంచ్ బ్యాంకింగ్ కానీ, మిశ్రమ బ్యాంకింగ్ కానీ, సామూహిక బ్యాంకింగ్ కానీ, గొలుసు బ్యాంకింగ్ కానీ, కరస్పాండింగ్ బ్యాంకింగ్ కానీ, వీటి గురించి మనం చెప్పుకుందాం. అంటే ఈరోజు మనం బ్రాంచ్ బ్యాంకింగ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, సో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది దేశంలో ఒక బ్యాంకింగ్ సంస్థ అనేక ప్రాంతాల్లో తన యొక్క బ్రాంచ్లు కలిగి ఉండి బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉంటే ఆ పద్ధతిని బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ, బ్రాంచింగ్ పద్ధతి అని అంటాం, బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి అంటాం. ఈ పద్ధతిలో బ్యాంక్ ఒక చోట కేంద్ర కార్యాలయం అంటే హెడ్ ఆఫీస్ ఒక ప్లేస్లో ఉండి దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలు ఉంటే వీటినన్నిటినీ ఒకే ఒక యాజమాన్యం నిర్వహిస్తూ ఉంటే ఆ వ్యవస్థని బ్రాంచ్ బ్యాంకింగ్ అంటాం. సో ఈ బ్రాంచ్లన్నీ ఏవైతే హెడ్ ఆఫీస్ కేంద్ర కార్యాలయం యొక్క నియంత్రణలో ఉంటాయి. ఉదాహరణకి మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్పుకుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ దేశవ్యాప్తంగా 16,000 బ్రాంచులు, 16,200 బ్రాంచులు ఉన్నాయి ప్రస్తుతానికి. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. అలాగే బ్రాంచ్లన్నీ కూడా
కేంద్ర కార్యాలయం యొక్క నియంత్రణలో ఉంటాయి. సో ఇది బ్రాంచ్ బ్యాంకింగ్. మనం ముందుగా మనం యూనిట్ బ్యాంకింగ్ గురించి కూడా చెప్పుకున్నాం. అది కూడా ఇక్కడ ఉంది, చూద్దాం ఒకసారి. యూనిట్ బ్యాంకింగ్ అంటే, ఇన్ ది యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ బ్యాంక్స్ ఆపరేట్స్ ఆర్ జనరల్లీ వర్క్స్ టు ఏ సింగిల్ ఆఫీస్ ఓన్లీ. ఇన్ ది సిస్టమ్ ఇండిపెండెంట్ ఐసోలేటెడ్ యూనిట్ పెర్ఫార్మ్స్ బ్యాంకింగ్ బిజినెస్. ఇన్ ద అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్ రిప్రజెంట్ ఏ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిట్ బ్యాంకింగ్. యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంటి కూడా నేను తెలుసుకున్నాం. అసలు యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? ఒక బ్యాంకుకి ఎలాంటి శాఖలు లేకుండా తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తుంటే ఆ పద్ధతిని ఏమంటాం? యూనిట్ బ్యాంకింగ్ అంటాం. కానీ బ్రాంచ్ బ్యాంకింగ్లో ఏంటి? ఒక బ్యాంకుకి వివిధ రకాలైనటువంటి బ్రాంచెస్ ఉండి తన యొక్క కార్యకలాపాలని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంటే దాన్ని బ్రాంచ్ బ్యాంకింగ్ అంటాం. సో ఇది మనం బ్రాంచ్ బ్యాంకింగ్, యూనిట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ తెలుసుకుంటే, బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది బ్రిటిష్ ఒరవడి అయితే, యూనిట్ బ్యాంకింగ్ అనేది పూర్తిగా అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్. బ్రాంచ్ బ్యాంకింగ్ అనేక బ్రాంచీలు దేశవ్యాప్తంగా ఉంటాయి. దీనికి ఎక్కువ మూలధనం ఉంటుంది, అలాగే భారీ ఎత్తున వ్యాపారం కొనసాగిస్తుంటుంది. అతిపెద్ద తరహాలో ఉన్నటువంటి సంస్థ బ్రాంచ్ బ్యాంకింగ్ చెప్పుకోవచ్చు. యూనిట్ బ్యాంకింగ్ వస్తే దానికి ఒకే కార్యాలయం ఉంటుంది, దానికి బ్రాంచ్లు ఉండవు, అలాగే మూలధనం కూడా తక్కువ, అది చిన్న వ్యాపార సంస్థ. అందుచేత బ్రాంచ్ బ్యాంకింగ్, యూనిట్ బ్యాంకింగ్ లాభ నష్టాల్లో పెద్ద తరహా, చిన్న తరహా వ్యాపార సంస్థలకి లాభ నష్టాల్లో పోలి ఉంటాయి. ఇది బ్రాంచ్ బ్యాంకింగ్, యూనిట్ బ్యాంకింగ్కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. అసలు బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏంటో మనకు అర్థమైంది కదా. సాధారణంగా కేంద్ర కార్యాలయం అంటే హెడ్ ఆఫీసు ఒక పెద్ద సిటీలో ఉండి దాని యొక్క బ్రాంచ్లు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో తన యొక్క బ్రాంచ్లని విస్తరించి వాటి యొక్క బ్యాంకింగ్ కార్యకలాపాలను, వ్యాపారాన్ని నిర్వహిస్తుంటే ఆ బ్యాంకుని మనం, ఆ బ్యాంకింగ్ సిస్టమ్ని బ్రాంచ్ బ్యాంకింగ్ అంటాం. వచ్చేసి ఇవి స్టార్టింగ్లో 1 లేదా 2 బ్రాంచీలతో ఉన్నటువంటి బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ కాలక్రమేణా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్తో తన యొక్క వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటాయి. ఇది బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే. ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ గురించి చూస్తే కనుక, బ్రాంచ్ బ్యాంకింగ్ రిఫర్స్ టు ప్రొవిజన్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ త్రూ మోర్ దెన్ వన్ ఆఫీస్. అంటే ఇవి ఒక ఆఫీస్ కన్నా ఎక్కువ శాఖల ద్వారా తన యొక్క బ్యాంకింగ్ సర్వీసెస్ని అందిస్తూ ఉంటుంది. బ్రాంచ్ ఆఫరింగ్ బ్రాంచ్ బ్యాంకింగ్ ఎస్టాబ్లిష్ బ్రాంచింగ్ నెట్వర్క్ విత్ ఏ సిటీ అక్రాస్ సిటీస్ త్రూ అవుట్ ది కంట్రీ ఆర్ ఈవెన్ ఎక్స్పాండింగ్ ఇంటర్నేషనల్లీ. అంటే ఇవి ఒక సిటీ నుంచి వేరే సిటీకి అలా తన యొక్క బ్రాంచెస్ని విస్తరిస్తూ, ఇది మొత్తం భారతదేశం అంతా విస్తరించడంతో పాటు అది ఇంటర్నేషనల్, అంటే వివిధ దేశాల్లో కూడా వాటి యొక్క బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేసి వాటి యొక్క వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాయి. దిస్ కైండ్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ ప్రివిలెంట్ ఇన్ ఇండియా వేర్ ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ బ్రాంచ్ నెట్వర్క్. దిస్ కైండ్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ ప్రివిలెంట్ ఇన్ ఇండియా వేర్ ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ బ్రాంచ్ నెట్వర్క్. ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇండియాలో కూడా ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్తో వివిధ రకాలైనటువంటి కమర్షియల్ బ్యాంక్స్ వాటి యొక్క వ్యాపార లావాదేవీలని నిర్వహిస్తూ ఉంటాయి. బ్రాంచ్ బ్యాంకింగ్ నోన్ యాజ్ ఫైనాన్షియల్ సెంటర్ ఆఫ్ బ్యాంకింగ్ సెంటర్. సో బ్రాంచ్ బ్యాంకింగ్ని ఫైనాన్షియల్ సెంటర్ ఆఫ్ బ్యాంకింగ్ సెంటర్ అని పిలుస్తాం. దిస్ హెల్ప్స్ ఇంప్రూవింగ్ ఫేస్ టు ఫేస్ కస్టమర్స్ని ఫేస్ టు ఫేస్ కలవడానికి, ఇవి వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవడానికి, కస్టమర్ని డైరెక్ట్గా కలిసి ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. విత్ ద అడ్వర్స్ ఆఫ్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, కస్టమర్స్ హ్యావ్ టు ది అడ్వాంటేజెస్ టు యాక్సెసింగ్ దేర్ అకౌంట్స్ ఫ్రమ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్. ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్గా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్తో తన యొక్క వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ డైరెక్ట్గా కస్టమర్కి తన యొక్క సర్వీసెస్ని అందించడంలో అవి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూస్తే కనుక, అడ్వాంటేజెస్లో వైడ్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్. వైడ్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ అంటే మొత్తం దీని యొక్క వ్యాపార లావాదేవీలు డిఫరెంట్ బ్రాంచెస్ ద్వారా మొత్తం ఆల్ ఓవర్ ద కంట్రీ ఈ యొక్క వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుండడం వల్ల వైడ్ నెట్వర్క్ ఉంటుంది, దాని వ్యాపారం చాలా విస్తరించి ఉంటుంది. అలాగే రిస్క్ డైవర్సిఫికేషన్. సో ఒక బ్రాంచ్ బ్యాంకింగ్లో ఒక బ్రాంచ్కి ఉన్నటువంటి రిస్క్ని అన్ని బ్రాంచెస్కి డైవర్సిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అలాగే యూనిఫామ్ పాలసీ గైడ్లైన్స్ ఉంటాయి. మొత్తం అన్ని బ్రాంచెస్లో కూడా ఒకటే పాలసీ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఉంటాయి. అలాగే ప్రాపర్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేవి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత స్పీడీ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ చెక్స్. సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అందుబాటులో ఉండడం వల్ల వీటి యొక్క కలెక్షన్ ఆఫ్ చెక్స్ స్పీడ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ అంటే బ్రాంచెస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండడం వల్ల ఎక్కువ మంది క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్విప్డ్ సిస్టమ్స్తో పాటు చాలామంది ప్రొఫెషనల్స్ కూడా వీటిలో అందుబాటులో బ్రాంచ్ బ్యాంకింగ్లో ఉంటారు. డిసడ్వాంటేజెస్ చూస్తే లిమిటెడ్ స్కోప్ టు ది ఇంప్లిమెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ డౌన్ ది లైన్. అంటే ఇది ఒక మెయిన్ బ్రాంచ్ యొక్క కంట్రోల్లో ఉండడం వల్ల వాటి యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఏ బ్రాంచ్లో వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. హెచ్ఓ నుంచి వచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్నే ఫాలో అవ్వాలి. తర్వాత డిలే ఇన్ డెసిషన్స్ డ్యూ టు ప్రివిలైంగ్ హైరార్కీ సిస్టమ్. అంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి హెడ్ ఆఫీస్కి కన్సల్ట్ చేయాలి. వాళ్ళ యొక్క నిర్ణయం వచ్చే వరకు ఎలాంటి స్టెప్స్ తీసుకోకూడదు. కాబట్టి బ్రాంచెస్ డెసిషన్స్ తీసుకోవడంలో డిలే అవుతుంది. అలాగా లేట్ టు బ్యాక్ యాటిట్యూడ్ కానీ. తర్వాత ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ద ఫిజికల్ బ్రాంచ్ సిస్టమ్ హ్యాస్ లెస్ సిగ్నిఫికెన్స్. అది ఫిజికల్ బ్యాంక్కి లెస్ సిగ్నిఫికెన్స్ అనేది బ్రాంచ్ బ్యాంకింగ్లో అవకాశం ఉంది. సో మనం అడ్వాంటేజెస్లో ఇంకొన్నిటిని గమనిస్తే కనుక రెడ్యూస్ ది పాపులేషన్ పర్ బ్రాంచ్ రేషియో. అంటే ఒక బ్రాంచ్కి వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని తగ్గించి వాటిని డిఫరెంట్ బ్రాంచెస్కి పంపించుకునేటువంటి అవకాశం బ్రాంచ్ బ్యాంకింగ్లో ఉంటుంది. తర్వాత యూజ్ ద బ్యాంక్స్ రీసోర్సెస్ మోర్ ఎఫెక్టివ్లీ. ఒక బ్యాంక్కి ఉన్నటువంటి రీసోర్సెస్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత డైవర్సిఫై ద అసెట్స్ అండ్ డిపాజిట్స్ ఆఫ్ బ్యాంక్స్. సో డిపాజిట్స్ని కానీ అసెట్స్ని కానీ డైవర్సిఫై చేసుకోవడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత మొబలైజ్ ఫండ్స్ మోర్ ఎఫెక్టివ్లీ. ఎక్కువ ఫండ్స్ని మొబలైజ్ చేసుకోవడానికి డిఫరెంట్ బ్రాంచెస్లో ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది. ప్రొవైడ్ బెటర్ సర్వీస్. బెటర్ సర్వీస్ కస్టమర్స్కి ఇవ్వడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ప్రొవైడ్ కాంపిటేటివ్ ఎడ్జ్. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ కాంపిటేటివ్ ఎడ్జ్ ప్రొవైడ్ చేయడానికి కూడా బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఈ యూనిట్ బ్యాంకింగ్కి అలాగే బ్రాంచ్ బ్యాంకింగ్కి ఉన్నటువంటి కంపారిజన్స్ చూస్తే కనుక కంపారిజన్ బిట్వీన్ యూనిట్ బ్యాంకింగ్ అండ్ బ్రాంచ్ బ్యాంకింగ్. బేసిస్ ఫర్ ది కంపారిజన్. అసలు కంపారిజన్ ఏ విధంగా చూద్దాం. యూనిట్ బ్యాంకింగ్, బ్రాంచ్ బ్యాంకింగ్. సో ఇండిపెండెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అవి యూనిట్ బ్యాంకింగ్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకటే బ్రాంచ్ ఉంటుంది కాబట్టి సో ఇండిపెండెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్కువ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటి యొక్క ఇండిపెండెన్స్కి యూనిట్ బ్యాంకింగ్ ఉంటుంది. బ్రాంచ్ బ్యాంకింగ్లో కంపారిటివ్లీ లెస్. ఎందుకంటే ఇండిపెండెంట్గా వాటి యొక్క డెసిషన్స్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే బ్రాంచ్ బ్యాంకింగ్లో హెచ్ఓ నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో బ్రాంచ్ బ్యాంకింగ్లో ఇండిపెండెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది కంపారిటివ్లీ లెస్. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్విజన్ కాస్ట్. యూనిట్ బ్యాంకింగ్ అనేది సింగిల్ బ్రాంచ్ సిస్టమ్ కాబట్టి ఈ యొక్క సూపర్విజన్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే బ్రాంచ్ బ్యాంకింగ్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఇవి కంపారిటివ్లీ ఖచ్చితంగా హై ఉంటుంది. ఎందుకంటే ఒక బ్రాంచ్ నిర్వహిస్తే వాటి యొక్క కంపారిజన్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. కానీ బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కాబట్టి వీటి యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ రిసోర్సెస్. యూనిట్ బ్యాంకింగ్లో ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ ఫైనాన్షియల్ రిసోర్స్ ఉంటాయి. ఎందుకంటే సింగిల్ బ్రాంచ్ సిస్టమ్ కాబట్టి వీటిలో ఫైనాన్షియల్ రిసోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే ఫైనాన్షియల్ రిసోర్స్ బ్రాంచ్ బ్యాంకింగ్ వచ్చేసరికి లార్జ్ పూల్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటి నుంచి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ నుంచి నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి సమకూరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో లార్జ్ పూల్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి ఉంటాయి. కాంపిటీషన్ అనేది నో ఆర్ లిటిల్ విత్ ది బ్యాంక్. ఎవరికి యూనిట్ బ్యాంకింగ్ కాంపిటీషన్ అనేది నో ఆర్ లిటిల్ విత్ ది బ్యాంక్. తక్కువ ఉంటాయి లేదా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండకపోవచ్చు. బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో కాంపిటీషన్ అనేది ఎగ్జిస్ట్ బిట్వీన్ ద బ్యాంక్ బ్రాంచెస్. ఎందుకంటే ఈ ఉన్నటువంటి బ్రాంచెస్ మధ్య కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ మధ్య కాంపిటీషన్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ కమర్షియల్ బ్యాంక్స్ మధ్య కూడా
కాంపిటీషన్ అనేది ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాట్ ఫిక్స్డ్. యూనిట్ బ్యాంకింగ్ చూస్తే కనుక మనకు నాట్ ఫిక్స్డ్ యాజ్ ద బ్యాంక్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాలసీస్ అండ్ నార్మ్స్. సో అది ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి యూనిట్ బ్యాంకింగ్లో వాళ్ళే ఫైనల్ డెసిషన్ మేకర్స్ కాబట్టి ఇది ఫిక్స్డ్గా ఉండకపోవచ్చు. వాళ్ళ యొక్క బ్యాంక్ హ్యాజ్ ఓన్ పాలసీ నార్మ్స్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ బ్రాంచ్ బ్యాంకింగ్లో ఆ విధంగా ఉండదు, ఎందుకంటే ఫిక్స్డ్ బై ది హెడ్ ఆఫీస్. ఖచ్చితంగా ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో హెడ్ ఆఫీస్లో ఫిక్స్ చేస్తారు కాబట్టి అవి అండ్ డైరెక్టెడ్ బై ది సెంట్రల్ బ్యాంక్ యొక్క ఆధీనంలో ఉంటాయి. ఈ హెడ్ ఆఫీస్ ఫిక్స్ చేసినటువంటి ఇంట్రెస్ట్ రేట్లో ఇవి వాటి యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అవి మారుస్తూ ఉండాలి. ఈ యొక్క హెడ్ ఆఫీస్ ప్లస్ సెంట్రల్ బ్యాంక్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఇవి ఫాలో అవుతూ ఉండాలి. సో ఈ విధంగా మనం బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా మనం క్లియర్గా చూస్తే కనుక, సో బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క లాభాలు ఇవి అడ్వాంటేజెస్ అనుకుంటే కనుక, మెరిట్స్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్ చూస్తే ఎకనామిక్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్. ఇది పెద్ద మొత్తాల్లో నిధుల్ని సేకరించవచ్చట. ఎకనామిక్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ ఎలా? అండర్ ది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్, ద బ్యాంక్ విత్ ఏ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ప్రాసెస్ లార్జ్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ అండ్ ఎంజాయ్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది లార్జ్ స్కేల్ ఆపరేషన్స్. దే ఆర్ highly trained and experienced staff in appointed. Division of labor can be introduced. Funds are made available of cheaper rates and more liberally. Foreign exchange business can be done more economically, etc. సో ఇవి ఎందుకు పెద్ద మొత్తాల్లో నిధులు ఎలా సేకరిస్తారు? ఈ ఎకనామిక్స్ లార్జ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా సాధ్యపడతాయి? సో బ్రాంచ్ బ్యాంకులు శాఖలు దేశవ్యాప్తంగా ఉండడం వల్ల, వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు అధికంగా సేకరించడానికి ఇవి వీలుంటుంది. అలాగా నెక్స్ట్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ రిస్క్. బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాస్ ద లెస్సర్ రిస్క్ అండ్ మోర్ కెపాసిటీ టు మీట్ రిస్క్. ఎందుకంటే బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అందుబాటులో ఉండడం వల్ల మనం స్ప్రెడ్డింగ్ ఆఫ్ రిస్క్ అంటే రిస్క్ని కూడా షేర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాక దాంతోపాటు శ్రమ విభజనలో ఉన్నటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇందులో విస్తృతమైనటువంటి కార్యకలాపాలు ఉండడం వల్ల నిపుణులు నియమించుకోవచ్చు, నిర్వహణలో శ్రమ విభజన బాగా ప్రవేశపెట్టవచ్చు. అలాగే వివిధ పనుల్లో నిష్ణాతులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే రిస్క్ని కూడా మనం స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత economy in cash reserves. Under the branch banking system, a particular branch can operate without keeping large amounts of ideal reserve in the times of need. The reserve can be transferred from one branch to another branch. ఒక బ్రాంచ్లో ఉన్నటువంటి నిధులు బదిలీల్లో సౌలభ్యం ఉండొచ్చు మనం. అంటే బ్రాంచ్ బ్యాంకింగ్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండడం వల్ల పెద్ద మొత్తాలను తక్కువ వ్యయంతో సులభంగా దూర ప్రాంతాలకు పంపించేటువంటి వీలుంటుంది. బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల వ్యయంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఇందులో ప్రతి బ్రాంచ్లో ఉన్నటువంటి ఒక బ్రాంచ్లో ఉన్నటువంటి నగదు నిల్వ తక్కువగా ఉన్నా పర్వాలేదు, తక్కువ నగదు నిల్వతో ఎక్కువ వ్యాపారం చేయవచ్చు. అలాగే డబ్బు అవసరమైనప్పుడు మిగిలిపోయినటువంటి నగదుని నిల్వలు ఉన్నటువంటి బ్రాంచ్ల నుంచి తెప్పించుకోవచ్చు, లేదా ఆ బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత diversification of deposits and assets. Under branch banking system, there are more scope diversification of both deposits and assets. డిపాజిట్లు అలాగే అసెట్స్ని మనం డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి బ్రాంచ్ బ్యాంకింగ్లో అవకాశం ఉంటుంది. అలాగే చీప్ రెమిటెన్స్ ఫెసిలిటీస్. సిన్స్ ద బ్రాంచెస్ ఆఫ్ ది బ్యాంక్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, ఇట్ ఈస్ చీపర్ అండ్ ఈజియర్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇంటర్ బ్రాంచ్ indebtedness can be more easily adjusted in interbank indebtedness. అంటే ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అందుబాటులో ఉండడం వల్ల ఫండ్ ట్రాన్స్ఫర్ ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే వీటి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి హెడ్ బ్రాంచ్లో నిర్ణయించడం వల్ల వాటి యొక్క యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కూడా వీటిలో ఉంటాయి. ప్రాపర్ యూజ్ ఆఫ్ క్యాపిటల్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి
అండర్ ద బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ దెర్ ఈజ్ గ్రేటర్ స్కోప్ టు ప్రాపర్ యూజ్ ఆఫ్ క్యాపిటల్. ఎందుకంటే క్యాపిటల్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో స్కోప్ అనేది ఉంటుంది. బెటర్ ఫెసిలిటీస్ టు ది కస్టమర్. ద కస్టమర్ ఎంజాయ్ బెటర్ అండ్ మోర్ ఫెసిలిటీ బికాస్ ద స్మాల్ నెంబర్ ఆఫ్ కస్టమర్ పర్ బ్రాంచ్. ఎందుకంటే బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు కస్టమర్కి, ఎందుకంటే ఒక బ్రాంచ్ ఒక బ్రాంచ్కి ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చినప్పుడు సర్వ్ చేయలేకపోవచ్చు, కానీ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నప్పుడు వాటికి ఖచ్చితంగా బెటర్ సర్వీస్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరొకసారి వివరంగా చెప్తే, భారీగా నిధులు సమీకరణ చేయొచ్చు. ఎందుకంటే ఎలా అంటే బ్రాంచ్ బ్యాంకులు వివిధ శాఖలుగా దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి కాబట్టి మారుమూల ప్రాంతాల నుండి కూడా ఇవి డిపాజిట్లు సేకరించగలుగుతాయి. అలాగే గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రాంచులు ఆ ప్రజల్లో బ్యాంకింగ్ అలవాట్లను పెంపొందించి పొదుపుని ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకు శాఖలు విశాలమైనటువంటి భౌగోళిక ప్రాంతానికి విస్తరించి ఉండడం వల్ల వివిధ రకాల ప్రజల దగ్గర నుండి డిపాజిట్లను అధికంగా సేకరించడానికి వీలుంటుంది. అలాగే శ్రమ విభజన, మేము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే భారీ తరహాలో వ్యవహారాలతో శ్రమ విభజన అనేటువంటిది అవకాశం ఉంటుంది. ఈ శ్రమ విభజన వల్ల కలిగేటటువంటి లాభాలు బ్రాంచ్ బ్యాంకింగ్ పొందుతుంది. రకరకాల కార్యకలాపాల కోసం ఆ పనిలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్ని నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సులభంగా నిధులు బదిలీ, అది కూడా మనం చెప్పుకున్నాం. వ్యాపార వ్యవహారాలు చురుకుగా సాగుతున్నప్పుడు నగదు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపించాల్సి ఉంటుంది. అలాగే బ్రాంచ్ బ్యాంకింగ్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండడం వల్ల పెద్ద మొత్తాలను తక్కువ వ్యయంతో దూర ప్రాంతాలకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. బ్రాంచ్ వ్యవస్థ వ్యయంతో పాటు సమయం కూడా ఆదాయం అవుతుంది ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి మార్పుల వల్ల నిధుల్ని ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఈఎఫ్టిఎస్ అంటాం, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా అతి తక్కువ సమయంలో ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తాం. అలాగే నిధులు పొదుపు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల అతి తక్కువ రిజర్వుల నుంచి ఎక్కువ మొత్తాలను అడ్వాన్సులుగా ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బ్రాంచ్లకు అనుగుణంగా నిధులను బదిలీ చేయడం చాలా సులభం. అందుచే బ్రాంచీలు వీలైన తక్కువ నగదుని నిల్వ ఉంచుకొని మిగిలినటువంటి నగదుని రిజర్వ్ వేరే బ్రాంచ్లకి ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే మనం రిస్క్ స్ప్రెడ్డింగ్ అనగా నష్టాలను భరించగలిగినటువంటి శక్తి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థకు ఉంది. బ్రాంచ్ బ్యాంకులు దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి కనుక ఒక ప్రాంతం ఆర్థిక మాధ్యమం ఏర్పడిన ఒక ప్రాంతంలో ఒక ఆర్థిక మాధ్యమం ఏర్పడినా కానీ, లేదా నష్టాలు కలిగినప్పటికీ ఆ బ్రాంచ్లో ఏదైనా నష్టం కలిగినప్పటికీ కానీ అలాంటి నష్టాలని ఆర్జించేటువంటి బ్రాంచీల ద్వారా ఇవి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అదే యూనిట్ బ్యాంకింగ్ చూసాం అనుకోండి, సింగిల్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదు. నష్టం వస్తే ఖచ్చితంగా అవి క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. వడ్డీ రేట్లలో ప్రాంతీయ అసమానతలు తొలగిస్తాం. ఎలాగంటే బ్రాంచ్ బ్యాంకులు తమకు ఉన్నటువంటి సహజమైనటువంటి సౌలభ్యం ద్వారా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన నిధుల్ని వేరే ప్రాంతంలో అవసరమైనటువంటి బ్రాంచీలకు పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా వినియోగం కాకుండా మిగిలిపోయినటువంటి నిధుల్ని వెనకబడినటువంటి ప్రాంతాలకు తరలించడం వల్ల బ్యాంకులు తన నిధుల్ని సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే బ్రాంచ్ బ్యాంకింగ్కి నిర్వహణ సామర్థ్యం కూడా ఉంటుంది. ఎలా బ్రాంచ్ బ్యాంకుల నిర్వహణలో అధిక సామర్థ్యాన్ని సాధించే వీలుంటుంది. ఎలా సమర్థులైనటువంటి వారిని నిపుణుల్ని నియమించుకొని వారి ద్వారా వాళ్ళకి అవసరమైనటువంటి తగిన శిక్షణని ఇచ్చి ఆ బ్రాంచ్ బ్యాంకింగ్ని నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. అలా కేంద్ర బ్యాంక్ పర్యవేక్షణలో సౌలభ్యం ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంకింగ్ అండర్లోనే కదా వర్క్ చేస్తాయి. దేశం మొత్తం మీద ఉన్నటువంటి బ్రాంచీలు వాటి యొక్క అజమాయిషీ అంతా ప్రధాన హెడ్ ఆఫీస్ చేతిలో ఉంటుంది కనుక కేంద్ర బ్యాంకు ఆ కార్యాలయాన్ని పర్యవేక్షించి నియంత్రణ చేస్తే సరిపోతుంది. అంటే కంట్రీ అంతా ఉన్నటువంటి బ్రాంచ్ బ్యాంకింగ్ అన్నీ హెడ్ ఆఫీస్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఓన్లీ ఆ హెడ్ ఆఫీస్ని కంట్రోల్ చేస్తే వీటి యొక్క నిర్వహణ అనేది ఈజీ అవుతుంది అన్నమాట. ఇప్పటివరకు మన అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు మనం అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి కూడా చూద్దాం. అసలు ఇప్పటివరకు మెరిట్సే గురించి చూసాం కాబట్టి ఇప్పుడు అసలు డీమెరిట్స్ ఏమున్నాయి కూడా మనం ఒకసారి దాన్ని చెక్ చేద్దాం. సో డీమెరిట్స్ అంటే మనకి
బ్రాంచ్ బ్యాంకింగ్ ఉన్నటువంటి నష్టాలు ఏంటో చూద్దాం. పర్యవేక్షణ అనేది కష్టం అవుతుందంట. ఈ పర్యవేక్షణ అనేది ఎందుకు కష్టం అవుతుంది? దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో బ్రాంచీలు ఉంటాయి కాబట్టి అవన్నీ కేంద్ర కార్యాలయానికి దూరంగా ఉంటాయి. అందువల్ల వాటిని పర్యవేక్షించడం, అజమాయిషీ చేయడం చాలా కష్టమైనటువంటి పని. బ్రాంచ్ మేనేజరు నిధులు ఒకవేళ దుర్వినియోగపరిచి అవినీతికి పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. నిర్వహణ సామర్థ్యం తగ్గుతుంది. సో అలాగే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది వ్యయంతో కూడుకున్నది. ఎలా వ్యయంతో కూడుకున్నది? నిర్వహణ ఖర్చులు అధికంగా ఉంటాయి. వివిధ బ్రాంచీల కార్యకలాపాలను పరీక్షించే ఖర్చులు ఉంటాయి. అలాగే బ్రాంచీల స్థాపనకు ఖర్చు ఎక్కువ. అలాగే వ్యయ నియంత్రణ సాధ్యం కాకపోవచ్చు. కార్యకలాపాల్లో జాప్యం. బ్రాంచ్ బ్యాంకింగ్ ఆలస్యాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే బ్రాంచ్ మేనేజర్లు అదమైన ఒక బ్రాంచ్ మేనేజర్కి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. పరిమితమైనటువంటి అధికారాలు ఉండడం వల్ల హెడ్ ఆఫీస్ని సంప్రదించాలి. కనుక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. అసలు ఖాతాదారులతో వ్యక్తిగత పరిచయం లేకపోవడం. అంటే బ్రాంచ్ మేనేజర్స్కి స్థానికులతో ప్రత్యక్ష పరిచయం లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ డిపాజిట్లను ఆకర్షించలేకపోవచ్చు. అలాగే స్థానిక సమస్యలు తెలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రంగాలకు అప్పులు ఇస్తే కనుక ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది అనేది విషయం పట్ల వీళ్ళు ఆసక్తి చూపించరు. అందువల్ల ఇది కూడా ఒక డిమెరిట్. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ కాంపిటీషన్, అవాంఛనీయమైనటువంటి పోటీ ఉంటుంది. ఎలా ఒక ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి బ్యాంకులు తమ బ్రాంచ్లను ఏర్పాటు చేయవచ్చు. తీవ్రమైన పోటీ ఫలితంగా అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించడం, డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇవ్వడం, ఇలాంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంకు వైఫల్యం వల్ల నష్టం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. యూనిట్ బ్యాంక్ దివాలా తీసినప్పుడు జరిగే నష్టం పరిమితంగా ఉంటుంది. కానీ దేశంలో వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉంటే బ్రాంచ్ వ్యవస్థ దివాలా తీసినప్పుడు మాత్రం జరిగినటువంటి నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజలు బ్యాంకుల మీద విశ్వాసం కోల్పోయినటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే బ్రాంచ్లు నిధులు ఇతర ప్రాంతాలకు తరలింపు. బ్రాంచీలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాంచ్ బ్యాంకింగ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ప్రజలు డిపాజిట్లు ఇతర ప్రాంతాలకు తరలించడం జరగవచ్చు. అలా చేసేటప్పుడు ఆ ప్రాంతపు అభివృద్ధి, ఆ ప్రాంతపు వసూలు చేయబడిన వనరులు ఉపయోగపడకుండా పడతాయి. అంటే సపోజ్ ఒక బ్రాంచ్లో డిపాజిట్లు సేకరించి ఆ అమౌంట్ని వేరే ప్లేస్కి, వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏదైతే డిపాజిట్ సేకరించిన ఆ ప్లేస్లో అవి వినియోగించకుండా పోతాయని ఒక డిసడ్వాంటేజ్. ఆర్థిక శక్తి కేంద్రీకరణ. అంటే బ్రాంచీల విస్తరణపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల ఏకస్వామ్యాలు తలెత్తుతాయి. కొద్దిమంది బ్యాంకర్ల చేతిలోనూ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ చిక్కుపడిపోతుంది. దేశ శ్రేష్ఠ దృష్ట్యా ఇది మంచిది కాదు. ఇంగ్లాండ్లో 75% ఆర్థిక వనరులు 5 పెద్ద బ్యాంకుల యొక్క ఆధీనంలో ఉంటాయి. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల ఏమవుతుందంట, మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా ఆ బ్యాంకింగ్ చేతిలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది దేశ యొక్క శ్రేయస్కి మంచిది కాదు. ఇది కూడా ఒక రకమైన డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. వీటిని మనం నిర్వహణ, పర్యవేక్షణ కష్టం అని చెప్పొచ్చు. అలాగే బ్యాంకులు దివాలా తీసినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది. అలాగే వ్యయంతో కూడుకున్నది. డిఫరెంట్ బ్రాంచెస్, ఎక్కువ బ్రాంచెస్ పెట్టేటప్పుడు ఇవి ఎక్కువ ఖర్చు అవుతాయి. అలాగే తర్వాత కార్యకలాపాల్లో ఖచ్చితంగా జాప్యం ఉంటుంది. ఎక్కువ బ్రాంచ్లు ఉండడం వల్ల తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. ఖాతాదారులకి వ్యక్తిగతమైన పరిచయాలు లేకపోవడం బ్రాంచ్ మేనేజర్స్కి, అలాగే బ్రాంచీల మధ్య సమన్వయ లోపం వంటి సమస్య, ఇవి కూడా తర్వాత ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లు ఇవి మనం డిసడ్వాంటేజెస్గా మనం చెప్పుకోవచ్చు. డిమెరిట్స్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్ అని మనం చెప్పుకున్నట్టుగా ప్రాబ్లమ్ ఆఫ్ మేనేజ్మెంట్, ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్, మోనోపోలిస్ టెండెన్సీ, రీజనల్ ఇంబ్యాలెన్సెస్, అడ్వర్స్ లింకేజ్ ఎఫెక్ట్స్, తర్వాత ఇన్ఎఫిషియంట్ బ్రాంచెస్, అదర్ డిఫెక్ట్స్. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నవన్నీ వీటి ద్వారా మనకు అర్థమైందని అనుకోవచ్చు. అసలు బ్రాంచ్ బ్యాంకింగ్ ఏంటనేది తెలుసుకున్నాం. అప్పటివరకు మనం బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకున్నాం. అసలు బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏంటనేది ఒక ఐడియా వచ్చింది కదా. సాధారణంగా ఒక హెడ్ ఆఫీస్ కేంద్ర కార్యాలయం పెద్ద పట్టణంలో ఉండి వాటి యొక్క బ్రాంచీలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉండి ఆ బ్యాంక్ని మనం అలాంటి బ్యాంక్ని మనం బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటాం. సో ఇవి ప్రారంభంలో 1 లేదా 2 బ్రాంచెస్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కంట్రీ, ఆల్ ఓవర్ ద కంట్రీ, తర్వాత ఇంటర్నేషనల్ బ్రాంచెస్గా అవి ఎదుగుతాయి. సో
మనం ఇంకో వేరే విధంగా చెప్పుకోవాలంటే దేశంలో ఒక బ్యాంకింగ్ సంస్థ అనేక ప్రాంతాల్లో శాఖలు లేదా బ్రాంచీలు కలిగి ఉండి తన బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉంటే ఆ పద్ధతిని మనం బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి అంటాం. ఈ పద్ధతిలో బ్యాంకుకి ఒక చోట కేంద్ర కార్యాలయం హెడ్ ఆఫీస్ ఉండి దేశవ్యాప్తంగా కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక శాఖలు ఉంటాయి. వీటినన్నిటినీ ఒకే యాజమాన్యం నిర్వహిస్తూ ఉంటుంది. ఈ బ్రాంచీలన్నీ కేంద్ర కార్యాలయం యొక్క నియంత్రణలో ఉంటాయి. ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాంచెస్కి కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. ఈ బ్రాంచీలన్నింటినీ కేంద్ర కార్యాలయం యొక్క నియంత్రణలో ఇవి పనిచేస్తాయి. వీటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత క్లాసెస్లో మిగతా బ్యాంకింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇంతవరకు థ్యాంక్ యూ.